ఈరోజు భాను సప్తమి యొక్క విశేషం తెలుసుకుందాం. ఆదివారం రోజు సప్తమి తిథి రావడం, మరి దీన్ని వల్ల భాను సప్తమి అంటారు. భానుడు అంటే సూర్యుడు, సప్తమి అంటే భాను సప్తమి అంటారనమాట. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తోంది. వాటిలో ప్రధానంగా చూస్తే ఏమిటి అంటే, మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చెయ్యకూడదు. ఈరోజు కేవలం తల స్నానం మాత్రమే చెయ్యాలి. ఎప్పుడైనా సరే తల స్నానం చేస్తే పుణ్యం వచ్చే రోజుల్లో తలంటి పోసుకుంటే పాపం వస్తుంది. అందుకని శుభము పుణ్యము అని అలా ప్రత్యేకమైన రోజుల్లో తల స్నానం చెయ్యాలి అంటే తలంటి పోసుకోకూడదు. అది ఇవాళ తెలియట్ల. తల స్నానం అంటే తలంటే అనుకుంటున్నారు. అది చాలా పాపాన్ని ఇస్తుందని తెలుసుకోవాలి. తల స్నానం మాత్రమే, తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి. మూడవది, ఒంటికి తలకి నూనె పెట్టుకోకూడదు. నాలుగవది, ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ మనకు ఇదివరకు ఉన్న ధర్మాలే. అన్నీ పాటిస్తుంటే అందరూ ధర్మంగా ఉండి వాళ్ళని, మన హిందువుల్ని వాళ్ళు వశం చేసుకోలేక మరి మన రాజ్యాన్ని ఆక్రమించినటువంటి ఆంగ్లేయులు ఈ ఆదివారానికి సెలవు ఇచ్చేసి, అప్పుడు సెలవు కదా అని ఈ చెయ్యకూడని పనులన్నీ చేయటం మొదలెట్టారు. అలా వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి మనలో ఉన్నటువంటి సంస్కారాన్ని పోగొట్టారు, బలాన్ని పోగొట్టారు, తేజస్సును పోగొట్టారు, ఆరోగ్యాన్ని పోగొట్టారు. అప్పుడేంటి, బలహీనులైతే ఎవరైనా అధీనంలోకి వస్తారు. అది తెలుసుకోలేని స్థితిలో అందరం ఉన్నాం. వాళ్ళు వీళ్ళని ఎన్నాళ్ళకి మనం వశం చేసుకోలేకపోతున్నాం ఏమిటి అని కారణం విచారిస్తే, ఈ ఆదివారం యొక్క ప్రభావం వాళ్ళకి బలం బాగా ఉందని తెలుసుకున్నారట. అందుకని ఆదివారం సెలవు ప్రకటించేశారు. సెలవు ప్రకటిస్తే ఇక్కడ అట్లా విపరీతమైనటువంటి చెయ్యకూడని పనులన్నీ చేయటం మొదలెట్టారు. ఇక్కడ అయితే చెయ్యొద్దన్నారో సెలవు అని చెప్పి అవన్నీ చేయటం మొదలెట్టారు. ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఆ మురికి లంపటంలోనే ఉండిపోతున్నారు. అందుకే అనారోగ్యాలు, మరి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. కానీ అదే అని తెలియదు. అదేమంటే ఏదో చెప్తారు. ఎవరైనా అదే వాళ్ళు చేసేది రైటు, మా చేసేది సరైంది, మీరు చెప్పేదే సరైంది కాదు అని సమర్థించుకుంటారు. ఐదవది, బ్రహ్మచర్యం పాటించాలి. ఆదివారం నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైంది అంటూ ఏదీ ఉండదు అని చెప్తారు. అందుకే సూర్యారాధనతో విద్య, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిదంటూ ఏమీ ఉండదు. ఈ భాను సప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినం లాంటిది. గొప్ప యోగం. యోగం అంటే ఈ రెండు కలవటమే. ఆదివారము సప్తమి కలవటమే యోగం. ఆ రోజు చేసే స్నానం, దానం, జపం, హోమం 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నం సూర్యభగవానునికి నివేదన చేస్తారు. సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈరోజు రోగం వస్తే ఎంత దరిద్రవంతులైపోతున్నారో, ఎంత సంపద పోతుందో అందరికీ అర్థమవుతోంది.
తెలుస్తోంది. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెప్తున్నాడు. అందుకని మనకి ఆరోగ్యమే మహాభాగ్యమని ఎప్పుడూ పెద్దలు చెప్పారు. ఆ ఆరోగ్యాన్ని పొందటానికి చేయాల్సిన విధులని మనకి చెప్పారు. అలా ఈ విషయాన్ని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్తారు. ఆమిషం మధుపానంచ యః కరోతిరవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత శ్రీతైల మధుమాంసాని హస్త్యజేతురవేర్ధినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అని సూర్య అష్టకంలో చివరిలో చెప్తారు. ఇది భావం ఏంటంటే, తినకూడని పదార్థాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు 7 జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆ జన్మాంతం దరిద్రంతో అనుభవిస్తాడు. స్త్రీ సమాగమము, తైలం రాసుకోవటం, మధ్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టిన వానికి మరి శోకం ఉండదు, వ్యాధి ఉండదు, దారిద్ర్యం ఉండదు. వారు సరాసరి సూర్యలోకానికి వెళ్తారు. ఈ నియమాలు ఒక్క భాను సప్తమికే పరిమితం కాదు, ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేసుకోవద్దని సూచన చేస్తున్నారు పెద్దలు. ఈరోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించటం శ్రేష్టం. సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలను, ఇష్టకామ్య సిద్ధిని పొందుతారు. అంటే ఆ చేయటం వల్ల ఎన్నో వస్తాయి, ఇస్తారు. శ్రీరామచంద్రుడు అంతటి వాడు రావణుణ్ణి యుద్ధంలో జయించటానికి సూర్యదేవుణ్ణి ప్రార్థించాడు. ఇది అందరికీ తెలిసిందే. అంటే అంత శక్తివంతులు అవుతారు ఆ సూర్యారాధన వల్ల. ప్రతిరోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అన్నింట విజయం కలుగుతుంది అని చెప్తున్నారు. చక్కగా భాను సప్తమి ఒక గొప్ప యోగంగా ఆ రోజు చెయ్యవలసిన పనులేమిటి, చెయ్యకూడని పనులేమిటి, చెయ్యవలసినవి చేస్తే ఫలితం ఏంటి, చెయ్యకూడని పనులు చేస్తే వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి అన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. శుభమస్తు.